అందరికీ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఈరోజైతే ఫిష్ ఫ్రై చూపించబోతున్నాను మీకు. సింపుల్ అండ్ టేస్టీ. ఏం లేదు, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా పౌడర్ ఇవి వేసి, ఇంకా ఆయిల్ వేసి ఒక పేస్ట్ లాగా చేసుకుంటున్నాను. సో ఆయిల్ వచ్చేసి నేను గానుగ నూనె తీసుకుంటున్నాను, పల్లి నూనె. సో దాన్ని మంచిగా మిక్స్ చేసి అన్నీ కలిసేలాగా, ఇక్కడ ఉప్పు కారం అని మీ టేస్ట్కి సరిపడగా తీసుకోండి. సో పేస్ట్ చేసుకుని ఫిష్ తీసుకుంటున్నాను. ఈ ఫిష్ వచ్చి రివర్ పాంఫ్రెట్ అంట. సో దాన్ని స్కిన్ తీసేసి క్లీన్ చేయించాను. సో వాటికి మంచిగా ఘాట్లు కూడా వాళ్ళే పెట్టేసి ఇచ్చారనమాట. ఆవిడైతే చాలా నీట్గా క్లీన్ చేశారు. సో ఇంటికి తెచ్చుకొని జస్ట్ వాటర్తో వాష్ చేసుకుని పెట్టుకున్నాను అంతే. సో దీనికి మంచిగా మసాలా అంతా పట్టించాలి. నేను ఇక్కడ 2 ఫిష్లు తీసుకుంటున్నాను. మసాలా ఏం లేదండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, చాలా సింపుల్ మసాలా. ఉప్పు, కారం, గరం మసాలా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్, ఇవన్నీ మిక్స్ చేసుకుని మంచిగా పేస్ట్లా చేసుకోవాలి. దాన్ని ఫిష్కి పట్టించాలి. మనం పట్టించి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. మనమేమి ఎక్కువసేపు కూడా మ్యారినేషన్ చేయక్కర్లేదు. సో 5 మినిట్స్ పెడుతున్నాను ఇక్కడ నేను పక్కన. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని మంచిగా ఆయిల్ వేసుకుని, ఇక్కడ నేను మస్టర్డ్ ఆయిల్ వేస్తున్నాను ఫిష్ ఫ్రై కోసం. మస్టర్డ్ ఆయిల్ ఎప్పుడు కూడా ఫిష్కి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇక్కడ ఆయిల్ మంచిగా వేడైనాక ఫిష్ వేసి ఫ్రై చేసుకోవడమే. సో ఇక్కడ నేను ఫిష్ అనేది వేసేస్తున్నాను. ఫిష్ ఎక్కువసేపు కూడా ఫ్రై చేయక్కర్లేదు, మ్యాక్సిమం ఒక 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది, చక్కగా కుక్ అయిపోతుంది ఫిష్. సో ఇక్కడ నేను ఫ్రై చేస్తున్నాను. తర్వాత ఈ ఫ్రైలో కరివేపాకు యాడ్ చేసుకుంటే చాలా టేస్టీ ఉంటుంది, ఫ్లేవర్ కూడా మంచిగా ఉంటుంది కరివేపాకుది. సో కరివేపాకు కూడా వేసేసుకొని ఒక్కసారి ఫిష్ని కొంచెం కలబెట్టుకొని పెట్టుకోండి. అండ్ మీరు తిప్పేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తిప్పాలి. యాక్చువల్లీ ఈ ఫిష్ అయితే బాగానే ఉందండి, అంత బ్రేక్ అవ్వలేదు, కొంచెం గట్టిగానే ఉంది. అలానే ముళ్ళు కూడా అయితే ఏమీ లేవు. దీన్ని రివర్ పాంఫ్రెట్ అంటారంట. నేను ఇది ఫస్ట్ టైం తీసుకున్నాను. ఇంతకుముందు అయితే నేను ఎప్పుడు తినలేదు, తీసుకోలేదు. సో ఇది పిల్లలకి బాగుంటుంది తినిపించడానికి అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఇక్కడ నేను స్లోగా ఫిష్ని రొటేట్ చేస్తున్నాను. సో అంతే, ఒక్కొక్క వైపు 5 మినిట్స్ చొప్పున కాల్చుకుంటే ఫిష్ అనేది రెడీ అయిపోతుంది. ఫిష్ ఫ్రై సింపుల్ అండ్ టేస్టీ, ట్రస్ట్ మీ అండి. ఒక్కసారి ఈ స్టైల్లో మీరు ఫిష్ ఫ్రై ట్రై చేయండి. డీప్ ఫ్రై అక్కర్లేదు, ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది. ఎవరైనా డైట్ ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఈజీగా చేసుకుని తినచ్చు, చాలా బాగుంటుంది. అండ్ ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు కాబట్టి డైట్లో కూడా బాగుంటుంది ఈ ఫిష్ని ఇంక్లూడ్ చేసుకుంటే. సో ఇక్కడ రెండో సైడ్ కూడా తిప్పేసుకున్నాను నేను. ఒక 5 మినిట్స్ ఉంచితే ఫిష్ ఫ్రై రెడీ. ఇక్కడ ప్లేటింగ్ చేస్తున్నాను. చూసారు కదా, చాలా యమ్మీగా ఉందండి ఫిష్ అయితే, మంచి టేస్ట్ ఉంది. ప్లీజ్ నా ఛానల్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.